స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ, మా కో యాక్టర్స్ అందరికీ, మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి, మీడియా మిత్రులకి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. అయిపోయిందా? నేను ఇంకేం పోజులు ఇవ్వను, ఇంతే. నాకు ఫస్ట్ సంజీవ్ గారు వచ్చి కథ చెప్పినప్పుడు అనుకున్నా, ఇంత పెద్ద సినిమా ఇంత త్వరగా ఎలా తీస్తారు అని. I was floored immediately because ఒక ఆర్టిస్ట్ కి ఇన్ని క్యారెక్టర్స్, బాబోయ్ నాకు ఇప్పుడు పోస్టర్ చూస్తుంటే నేను ఇన్ని క్యారెక్టర్స్ ఇవి చేశాను ఒకే సినిమాలో అని. I really didn't expect the movie to be done ఇంత త్వరగా, ఇంత ఫాస్ట్ గా, ఇంత ఎఫిషియెంట్ గా. సో the entire credit goes to you and సంజీవ్ గారు. May this movie be మీరు అనుకున్న దానికంటే విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు పడ్డ కష్టం, మీరు ఎంత లేట్ అయినా, ఎంత ఎర్లీ అయినా, మీరు ఎప్పుడు ఆ స్మైల్ తోటి, ఆ వాయిస్ కూడా ఒకే మాడ్యులేషన్ తోటి, అండ్ వాయిస్ నోట్స్ పంపిస్తే కూడా ఎంత స్వీట్ గా మాట్లాడతారంటే అండి, వీ కాంట్ ఈవెన్ సే నో. ఎనీథింగ్ హీ ఆస్క్స్ ఇట్స్ ఎ yes. So may the universe also say yes to you in everything you're doing, and may your efforts be fruitful. And ee cinema, ee social fantasy toti fights ani, songs ani, love story ani, bhakti ani, it's navarasal gaadu kada, anni rakalu emotions ee cinema lo unnai. So meer tappakunda ee cinema ki mee blessings istarani korukuntu సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఓకే నాన్న, అటు వెళ్ళినప్పుడు మాట్లాడదాం. బాబు ఇలా దూకేదన్నాడు. మంచులక్ష్మి గారు, మీకోసం చాలా మంది ఫ్యాన్స్ ఇక్కడికి రావడం జరిగింది. మిమ్మల్ని గజమాలతో సత్కరించడానికి కూడా వారు స్టేజ్ పైకి వస్తున్నారు. మాట్లాడక ముందే భయపెట్టేస్తాడు బాబు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి శ్రేయోభిలాషులకి, సన్నిహితులకి అందరికీ శుభ సాయంత్రం. అన్ని కార్డ్స్ అండ్ ఏ ఎంటర్టైన్మెంట్స్ రెండు సంయుక్తంగా ఆది పర్వం అనే సినిమాని నిర్మించాం. ఆది పర్వం అంటే మొదటి భాగం. సో ఈ మొదటి భాగంలోనే మాకు చాలామంది సహకరించారు, చాలామంది సపోర్ట్ ఇచ్చారు. గోరింట శ్రావణి, ఘంటా శ్రీనివాసరావు గారు, అలాగే రవి దశిక, రవి మొదలవలస, అలాగే శ్రీరామ్ వేగరాజు, ప్రదీప్, అలాగే ఎప్పుడు మా వెన్నంటి ఉండే రావుల వెంకటేశ్వరరావు గారు, అందరి సహకారంతో ఇంత పెద్ద ప్రాజెక్టు నేను చేయడం మొదటిసారి. ఎవరు ఉన్న వస్తే పలకరిస్తే, చాలా ఏళ్ళ తర్వాత పలకరిస్తే ఆది పర్వం పోస్టర్ చూసాము. లక్ష్మి గారి మీరు స్టార్ డైరెక్టర్ కాబోతున్నారు అని చెప్పేసి ఒక పోస్టర్ తోటి అన్నారు వాళ్ళు. ఇది నిజం. సో అది నాకు అవార్డు వచ్చిన సంతోషాన్ని ఇచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది. సో నిజంగా నాకు మహాదేవ, హర హర మహాదేవ,
హర హర మహాదేవ. శివాకంఠంలోని అనే నేను ఈ సినిమాలో క్షేత్రపాలుడిగా నటించాను. వీళ్ళందరూ ఈ లాంగ్వేజ్ మాట్లాడారు, నేను మాత్రం ఒకటే చెప్పాను, హర హర మహాదేవ. సంస్కృతం అనేది ఇండియాలో ఎక్కడికైనా నడుస్తుంది. ఈ సినిమాలో అన్ని సంస్కృతంలోనే ఉంటాయి. శ్లోకాలు కానీ పద్యాలు కానీ, నా మీద వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ భైరవాష్టకం కానీ అన్ని సంస్కృతంలోనే ఉంటుంది. జనరల్గా మనం రాసేటప్పుడు కూడా లాంగ్వేజెస్ నోన్ అని రాసినప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అని రాస్తాం. సంస్కృతం కూడా రాయాలి. మన ఎవరో అడుగుతున్నారు, ఇండియాలో మీరు ఇన్ని లాంగ్వేజ్లు ఉంటాయి, మేము ఎంత ఒకటే మాత్రం ఎట్లా అడుగుతారంటే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం మొదలుపెట్టేది శుక్లాంబరధరం విష్ణు అని. అందరూ అన్ని లాంగ్వేజ్లు మాట్లాడినా రోజు పూజ చేసేది మాత్రం మనం సంస్కృతంలోనే. ఇప్పుడు మన వాడు హనుమాన్ చాలీసా చేసేది కదా, అది భోజ్పూరి వర్గంగా భోజ్పూరిలో ఉంటుంది. అది బీహార్. సో అది కూడా మన రోజు అందరం మాట్లాడుతూ ఉంటాం. ఆ భాష ఏది అనేది మనకు అర్థం తెలియదు. అది యాక్చువల్గా అవధి భోజ్పూరి బేస్డ్ అనమాట. బీహార్, ఈస్ట్ యూపీ అండ్ బీహార్. సో ఇంకా కో ఆర్టిస్టులు మావాడు చూపించాడు విశ్వరూపం. సత్యప్రకాష్ ఈ పాన్ ఇండియా ఆర్టిస్ట్, అన్ని సినిమాల్లో ఉంటాడు. భోజ్పూర్లో కూడా చాలా సినిమాలు చేశాడు. భోజ్పూర్లో నేను కూడా సినిమాలు హీరోగా చేశాను. ఇప్పుడు ఆదిత్య హోమ్ కూడా అతను కూడా అన్ని సినిమాలు చేస్తున్నాడు. ఈసారి హాలీవుడ్లో కూడా చేశానని. సో మా యంగ్ హీరో వెంకట్ ఈస్తారు. ఈయన కూడా అన్ని కన్నడలో ఈ మధ్యలో సినిమా. స్టేజ్లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి నాకు ఈ రోల్ ఇవ్వడానికి. ఎందుకంటే టిల్ నౌ ఐ హావ్ డన్ ఓన్లీ రొమాంటిక్ రోల్స్, కానీ ఫ్రమ్ దిస్ ఇయర్ ఐ స్టార్టెడ్ డూయింగ్ సమ్ సీరియస్ రోల్స్ కూడా. ఆల్రెడీ దానంలో నాకు మంచి క్రిటికల్ అక్లెయిమ్ వచ్చిందండి. సో ఒక యూనిక్ కాన్సెప్ట్కి ఒక పాన్ ఇండియా రేంజ్లో మా డైరెక్టర్ గారు చేశారండి. సూపర్. యాక్చువల్గా నేను అనుకోలేదు, ఫ్రాంక్గా చెప్పాను. నేను అనుకోలేదు ఎంత గ్రాండ్గా ఎంత, కానీ మనం అందరం కలిసి చాలా హార్డ్ వర్క్ చేశాను ఈ సినిమా. ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పాలి. నేను చాలా ఇండస్ట్రీస్లో ఇప్పుడు పని చేస్తున్నాను. అన్ని ఇండస్ట్రీస్లో, హిందీ ఇండస్ట్రీ, హాలీవుడ్లో కూడా చేశాను. కానీ నాకు మదర్ ఇండస్ట్రీ అంటే తెలుగు ఇండస్ట్రీ మాత్రం. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఐ లర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హియర్. వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. వేరే ఇండస్ట్రీలో ఇండియాలో సినిమా లవర్గా ఉండవచ్చు, కానీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం సినిమా భక్తులు ఉన్నారు. సో 100% I request all the people to give love and encouragement to this film and make this film a great hit. And we have been seeing a lot of pan-India heroes from Telugu industry. I think from this film we get one pan-India hero, Manchu Lakshmi garu kuda meeru istunnaranడి total India ki. So andariki malli thanks to all my co-actors, Satyaprakash garu, Srijita, Venkat, Esther garu, everyone, Tony Rajeshwari garu, Jimmy Suresh garu, and చివరికి గంట శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఎంకరేజ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ ఫీల్ దట్ దిస్ ఫిల్మ్ విల్ బి ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరు ఈక్వల్లీ స్పెషల్. అందరికీ నమస్కారం. తెలుగు మీడియా అందరికీ ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ, టు మై ఆల్ co-stars, my director sir, producer sirs. I'm really indebted to Telugu industry. The way industry is growing and making beautiful concepts, a different kind of concepts, is really spectacular. Today it's a big day for all of us, and what a lovely spirit and vibes here. I would like to thank Sanjeev sir first, because I have seen him 24 hours without break. He worked for this movie, and today we got the result. We are thrilled. I am really happy, and I would like to thank all the ADs
who has worked really hard with my Telugu script also, because I can't speak much Telugu. So I hope I didn't disappoint anyone. And my hairstylist, my makeup artist, my everyone, every crew and every team members, I really want to say thanks to make this journey so beautiful. Coming to my co-stars, Kiran, being a lovely co-stars, and he's really very good friend and very talented actor. Aditya Om sir, I have learned a lot from him. I really have learned a lot from him. He just can hold the expression on his eyes. It's just amazing. He is feeling shy now. Esther ma'am, so beautiful ma'am. She's so talented and she's so sweetest. Oh, sure, yes. And what to say about Manchu Lakshmi Garu? She has a different kind of aura. Like, whenever she comes on screen, I think she is very, very special with her performance, with her loveliness and everything. It's been a beautiful, beautiful journey. It's been a beautiful, I'm feeling so blessed to be the part of this journey, to be the part of this movie. Really, sir, Sandeep sir, I would like to thank you because you have trusted me. So I really want to thank you, Satyaprakash sir, and everyone, my family, my granny, my mom, and whoever played all the characters. It was lovely journey. So yes, I'm feeling so blessed, and I'm hoping this movie will be very, very nice, and it will be a biggest hit. And I'm just hoping for all of your love, and God bless all of us. All the best to my whole team. Thank you.